పోలవరం జిల్లాలో గోదావరి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల మండలాలలో, గ్రామాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నదికి మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందని వివిధ శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే దేవీపట్నం మండలంలో గోదావరి వరద క్రమేపీ పెరుగుతుంది. ముఖ్యంగా దండంగి గ్రామం నుంచి రావిలంక, నాగళ్లపల్లి, గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళ్ళే ప్రధాన రోడ్డుపై వరద నీరు చేరుకుంది. మోకాళ్ల లోతు వరకు నీరు ఉంది. అలాగే దండంగి కాలువలో కూడా గోదావరి వరద నీరు ప్రవేశించింది. ఇటు నుంచి ఏంటంటే కాలువ దాటి యువతల వైపు గ్రామం నుంచి అవతల వైపు గ్రామానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రస్తుతం అయితే దండంగి గ్రామ సమీపంలో కాలువలో కూడా భారీగా నీరు రావడంతో ఇటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దండంగి గ్రామం నుంచి వెళ్ళే వివిధ గ్రామాలకి వెళ్ళే రహదారి మధ్యలోకి గోదావరి వరద నీరు చేరింది. ఇక్కడ కూడా మోకాలు లోతు పైగా వరద నీరు రావడంతో వాహనాలు ప్రయాణించడానికి అనుకూలంగా లేదు. కాబట్టి గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఇటువైపు ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుందని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఇటు విలీన మండలాలు అంటే చింతూరు, ఎటపాక, కూనవరం, విఆర్పురం మండలాలలో కూడా వరద నీరు పెరిగే అవకాశం ఉన్న కారణంగా అటువైపున్న అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.